అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనికి ఇంకా చావు తప్పదు. వైట్ హౌస్ లో గందరగోళాలు మొదలయ్యాయి. ఇక ట్రంప్ ని ఎవరు కూడా కాపాడలేరు. ఆల్రెడీ ఈ టెర్రరిజం గ్యాంగ్ ఏదైతే ఉంటుందో వారు ప్లాన్ చేసుకున్నారు. ట్రంప్ నివాసం దగ్గర అలాగే వైట్ హౌస్ దగ్గర ప్లాన్ రెడీగా ఉంది. ఒకవేళ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బిని కూడా సిద్ధంగా చేసి ఉంచారు. ఏ క్షణమైనా సరే ఈరోజు ట్రంప్ని హతమార్చే పరిస్థితి ఉంటుందంటూ కూడా కొంతవరకు న్యూస్ అంతా కూడా ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ ఇరాన్ పైన చేస్తున్న దాడులు. ట్రంప్ అలాగే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు అలాగే అమెరికా దేశ అధ్యక్షుడు ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ దేశం పైన ఏ రకంగా అయితే అటాక్ చేస్తున్నారో ఆ వాళ్ళు అటాక్ చేయడం వల్ల దగ్గరగా 2000 మంది పైగా ఆ దేశ యొక్క పౌరులు చనిపోయారు. సుమారు 160 మంది చంటి బిడ్డలు ఉన్నారు. ఒక మిసైల్ మిస్ఫైర్ అవడం వల్ల అమెరికాకి సంబంధించి ఒక స్కూల్ పైన పడి 168 మంది స్పాట్లో చనిపోయారు. కనీసం వారి యొక్క బాడీస్ని అంత్యక్రియలు చేయడానికి కూడా వాళ్ళ పేరెంట్స్కి లభించాల. DNA టెస్టులు చేయడానికి కూడా కనీసం అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ మాసపు ముద్ద ఏదైతే ఉంటుందో వాటికి అంత్యక్రియలు జరిపించి వారి సమాధుల్ని పూడ్చిపెట్టిన పరిస్థితే ఇరాన్లో 165 మంది. ఇట్లాంటి చాలా దారుణమైన దాడులకి పాల్పడ్డాడు ట్రంప్. అతనితో పాటు బెంజమిన్ నెతన్యాహు. తాజాగా బెంజమిన్ నెతన్యాహు చనిపోయిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. కొన్ని డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ టెక్నాలజీని యూజ్ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. లేదు బంకర్లో దాక్కున్నాడు, అండర్ గ్రౌండ్లో ఉన్నాడంటూ కూడా ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. లేదు గ్రీన్లాండ్ పారిపోయాడు ఫ్యామిలీతో ఒక ఫ్లైట్లో అంటూ కూడా చెప్తాం. ఇట్లా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి, ఇటు బెంజమిన్ నెతన్యాహు ఫ్యామిలీకి సంబంధించి కూడా. అయితే తాజాగా ట్రంప్ ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ ఏంటి? ఆ మిస్టేక్ వల్ల ఇప్పుడు ట్రంప్ తన గొయ్యని తానే తవ్వుకున్నాడు. ఆ గోతిలో తను పడుతున్నాడు. పడితే అతనికి ప్రాణాలు పోతాయంటూ కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. NCTC అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్. ఈ NCTCకి చీఫ్గా ఉన్న జోసెఫ్ కెంట్. ఇతనికి అమెరికా సంబంధించి US స్పెషల్ ఫోర్సెస్ గ్రీన్ బరెట్ దాంట్లో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. పారామిలిటరీలో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. 11 యుద్ధ విన్యాసాల్లో ఇతను పాల్గొన్నాడు. ఇతను రీసెంట్గా ఈ NCTC అంటే ఈ టెర్రరిజంని చీఫ్, వాళ్ళు చేసే ప్లాన్స్ కానీ లేకపోతే వారు చేసే అటాక్స్ కానీ ముందుగా పసిగట్టి ఎదుర్కొనే ఎట్లా అనేది చేస్తారో ఆ సంస్థ మాట ఈ టెర్రరిజం చీఫ్ చేసే పని. అట్లాంటి వ్యక్తి ఇరాన్ పైన మీరు చేస్తున్న యుద్ధం చాలా దారుణమైనది, తప్పు, ఇక ఆపండి చాలు అని చెప్పి మాట్లాడితే అతన్ని తిట్టిపోశాడు ట్రంప్. తర్వాత జోసెఫ్ కెంట్ అతను పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ట్రంప్ తన పొలిటికల్ కెరియర్ కోసం ఇరాన్ పైన భయంకరంగా దాడులు చేసి అమెరికన్ ప్రజల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అది అమెరికన్స్కి చాలా ముప్పు. ముందు రోజులు చాలా ఇబ్బంది పడతాం. అమెరికా సైనికులతో పాటు అమెరికా దేశ పౌరులు కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ట్రంప్ అలాగే బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు కలిసి ఇరాన్ పైన అటాక్ చేయడమే కాకుండా ఆ దేశ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అయతుల్లా అలీ ఖమేనీ అతని ప్రాణాలు తీయటం. ఎప్పుడైతే అతని ప్రాణాలు తీశారో ఆ రోజు నుంచి కూడా ఇరాన్ అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలపైన ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో చాలా భయంకరంగా అటాక్ చేసింది. తర్వాత ఐఆర్ చేసి చెప్పింది, మేమైతే యుద్ధాన్ని ఆపం, మీరు యుద్ధం ఆపినా మేము ఆపం.
మేము ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటాం, ప్రతీకార దాడులు చేస్తాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మీ ప్రాణాలు తీయకుండా మాత్రం మేము పైకి వెళ్ళం అంటూ కూడా స్పష్టంగా చెప్పింది. అంటే వాళ్ళ కక్ష ఏ రకంగానైనా తీర్చుకోవచ్చు. మిసైల్స్‌తో దాడి చేయొచ్చు, భూమార్గంలో వెళ్లి దాడి చేయొచ్చు, లేదంటే ఈ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసి వారికి ఆయుధాలిచ్చి ఆత్మాహుతి దాడులు కూడా చేయించే పరిస్థితి ఉంది. ఇవన్నీ పసిగట్టే ఈ జోసెఫ్ కెంట్ ఎవరైతే ఉన్నారో అతను సలహాలు ఇచ్చారు. కానీ ట్రంప్ దానికి తిరస్కరించాడు. ఇలా భయపడేవాడు నా ప్రభుత్వంలో ఈ ఎన్‌సిటీసీ చీఫ్‌గా పనిచేయడం ఏమాత్రం నాకు నచ్చలేదు. ఇతను పిరికివాడు, అసమర్థుడు. ఇన్నేళ్ళు ఎట్లా చేశాడు ఇతను అసల ఈ అమెరికా సోల్జర్‌కి అతను ఎలా చేశాడంటూ కూడా అతన్ని తిట్టి అతను రాజీనామా ఏదైతే పత్రం ఉందో దాన్ని అంగీకరించి తీశాడు. ఇంకొక మాట కూడా అన్నాడు. ఆహ్, అమెరికా దేశంలోనే ఉండకూడదు ఇట్లాంటి వాడు పంపించేయాలని. సో ఇదంతా కూడా నిన్న జరిగింది. అంటే అతను ఏం చెప్పాడంటే, అంటే ఆ దేశ అధ్యక్షుడితో పాటు అతనికి ఎంతైతే ఈ టెర్రరిజం గ్యాంగ్ నుంచి ఎంతవరకైతే ముప్పుందో, వైట్ హౌస్ దగ్గర కావచ్చు, లేదంటే ఫ్లోరిడాలో ట్రంప్ హౌస్ దగ్గర కావచ్చు. అదే రకంగా ఆ దేశ పౌరులు ఎవరైతే ఉంటారో, అమాయకపు ప్రజలు, వాళ్ళకి యుద్ధాలు వాటి గురించి ఏం తెలీదు. వాళ్ళకు కూడా చాలా ముప్పు అయ్యే అవకాశం కూడా ఉంది. వారు వచ్చి ఇక్కడ ఆత్మాహుతి దాడులకి పాల్పడితే వందలాది మంది ప్రాణాలు పోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. యుద్ధం ముగించండి. యుద్ధం ఆపండి. ఇలానే కొనసాగితే మిడిల్ ఈస్ట్‌లో మనకున్న ప్రాధాన్యత పోతుంది. మన పవర్ పోతుంది. మళ్ళీ అవన్నీ కూడా మనం నిర్మించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. అవన్నీ కూడా నిర్మించుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటూ కూడా అతను సలహా ఇస్తే ఆ సలహాని కొట్టివేసి అతని పైన విరుచుకుపడ్డాడు ట్రంప్. సో కాబట్టి మరి చూద్దాం. టెర్రరిజం గ్యాంగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ వైట్ హౌస్ దగ్గర ప్లాన్‌తో రెడీగా ఉన్నారు. ట్రంప్‌ని హతమార్చబోతున్నారు. వైట్ హౌస్ దగ్గర గందరగోళంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఏమవుతుంది? ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ఒకవేళ వెనక్కి తగ్గితే ట్రంప్‌కి మంచిదా? లేదంటే చెడ్డదా? ఒకవేళ ఇలానే ముందుకు విరుచుకుపడతా ఉంటే ట్రంప్ ప్రాణాలకి ఖచ్చితంగా ముప్పు ఉందా? మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు?